కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సంప్రదాయానికి కొత్త టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక నుంచి కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను గాంధీ భవన్ వేదికగా పరిష్కరించబోతున్నారు. దీనికోసం వారానికి 2 రోజుల పాటు మంత్రులు గాంధీ భవన్ కు రానున్నారు. రేపటి నుంచి గాంధీ భవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధ శుక్రవారాల్లో మంత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండబోతున్నారు. పార్టీకి కార్యకర్తలకు నాయకులకు మధ్య సమన్వయం కోసం కొత్త పీసీసీ చీఫ్ ఈ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నుంచి ప్రతిరోజు 5 నుంచి 6 గంటల పాటు కార్యకర్తలకు మహేష్ కుమార్ గౌడ్ సమయాన్ని కేటాయించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర గాంధీ భవన్ నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, కొత్త టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ జమీమా. నూతన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం తన పనిని ప్రారంభించారనే చెప్పాలి. ముఖ్యంగా బాధ్యతలు స్వీకరించేటటువంటి రోజున ఆయన నేతలకి, ముఖ్యంగా మంత్రులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలతో పాటు మరొక వైపు సీఎంకి సైతం ఒక సూచన చేశారు. వారానికి 2 రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలకి, ప్రజలకి గాంధీ భవన్ కేంద్రంగా అందుబాటులో ఉండాలనేటటువంటి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం దాన్ని అమలు చేసేందుకు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గాంధీ భవన్ సిబ్బంది అంతా కూడా సిద్ధమవుతున్నారు. నూతన సంప్రదాయానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాంది పలకారనే చెప్పాలి. రేపటి నుంచి గాంధీ భవన్ కేంద్రంగా, అంటే వారానికి 2 రోజుల పాటు బుధవారం శుక్రవారం ఈ 2 రోజుల పాటు గాంధీ భవన్ కేంద్రంగా మంత్రులు సందర్శన చేయబోతున్నారు. ముఖ్యంగా గాంధీ భవన్ కేంద్రంగా రేపటి నుంచి 11 గంటల నుంచి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వారంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగితే ఒక్కో రోజు ఒక్కో మంత్రి గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలకి అందుబాటులో ఉండబోతున్నారు. రేపు ప్రారంభమయ్యేటటువంటి 11 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తల ప్రజావాణి కార్యక్రమానికి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్ సిబ్బందిగా ఉన్నటువంటి సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారానికి 2 రోజుల పాటు ఏ మంత్రి వస్తారు, వారికి సంబంధించినటువంటి షెడ్యూలు, కార్యక్రమాల వివరాలన్నింటిని కూడా సిద్ధం చేసి పెట్టాలంటే కూడా ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో కొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ జెండాని భుజాన వేసుకుని పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఈ 2 రోజుల పాటు, అంటే బుధ శుక్రవారం మంత్రులు అందుబాటులో ఉంటే కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను చెప్పుకోవచ్చు, అదేవిధంగా వారి సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి ఆనందంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా కొత్త చీఫ్ ఒకటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఒకటి, పార్టీ కార్యకర్తలు, లీడర్లు పార్టీకి సంబంధించి సమన్వయం చేస్తూనే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలంటే ఎలాంటి కార్యక్రమాలతో వేగంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో పీసీసీ చీఫ్ ఉన్నారు. ప్రస్తుతం దాన్ని అమలు చేయబోతున్నారనే చెప్పాలి. దీంతో పాటు మరొక వైపు ఆయన పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి రోజే చెప్పారు, నేను ప్రతిరోజు కూడా 5 నుంచి 6 గంటల పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానంటూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆయన అమలు చేస్తూనే వారానికి ప్రతిరోజు కూడా 5 నుంచి 6 గంటల పాటు కాంగ్రెస్ కార్యకర్తలకి సమయం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గత పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన మార్కును చూపించడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కొత్తగా వచ్చినటువంటి పీసీసీ చీఫ్ కూడా తన మార్కును చూపించబోతున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి గాంధీ భవన్లో
కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజావాణి కార్యక్రమం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని గాంధీ భవన్ కేంద్రంగా చేపట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ కార్యక్రమంతో ప్రస్తుతం నాంది పలికినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకి మరిన్ని ఉపయోగం కలిగే దిశగా అయితే ప్రస్తుతం ఆయన చర్యలు తీసుకోబోతున్నారనే చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.